పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది. చాలా వరకు ఎగ్జిబిషన్స్ అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇతరతర ప్రాంతాల్లో దర్శనమిస్తుంటాయి. ఆ ఎగ్జిబిషన్స్లో ముఖ్యంగా చాలా గేమ్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతుంటారు. రోలర్ కోస్టర్ కానీ, కొలంబస్ కానీ, ఇంకా చాలా రకాల ఈ జాయింట్ వీల్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో మనం చూస్తుంటాం. అయితే ఇవి ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు అవి జాగ్రత్తగా ఉంటున్నాయి, వాటిలో మనం కాసేపు సరదా కోసమో లేకుంటే కాసేపు కాలక్షేపం కోసమో అక్కడికి వచ్చి వినోదాన్ని ఎంజాయ్ చేయడం కోసం అక్కడికి వచ్చినటువంటి సందర్భాలలో అవి వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ప్రాణాలకు ప్రమాదాన్ని కలిగిస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్న సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యంగా తాజాగా ఇప్పుడు ఒక ఘటన బయటపడింది. రోలర్ కోస్టర్ మీరు అందరికీ తెలిసిందే. చాలామంది రోలర్ కోస్టర్లో ఎక్కి విహరించాలని చూస్తుంటారు. చాలామందికి ఇష్టం కూడా ఎగ్జిబిషన్లో. అలాంటి రోలర్ కోస్టర్ మీకు ఎక్కాలనిపిస్తుందా? రోలర్ కోస్టర్ ఎక్కితే జరిగేటువంటి ప్రమాదం గురించి ముందు ఒకసారి చూడాల్సిన పరిస్థితి మీకుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఇలా ఉండదు. బట్ కొన్ని దిక్కుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అనేటువంటివి కూడా ఎవరికైనా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఇలాంటి వినోదాన్ని కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్కి కానీ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి. మొన్న గతంలో కొద్ది నెలల క్రితం కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగి అక్కడ మృతి చెందినటువంటి వార్త విన్నాం. ఇప్పుడు తాజాగా రోలర్ కోస్టర్ నుంచి పడినటువంటి ఒక వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన సంచలనంగా మారింది. సో ఇది ఢిల్లీ, నైరుతి ఢిల్లీలోని కాప్ సహేడా ప్రాంతంలో గల వినోద పార్కులో తిరుగుతున్నటువంటి రోలర్ కోస్టర్ నుంచి కింద పడి ప్రియాంక అనేటువంటి ఒక యువతి మరణించినట్లుగా పోలీసులు శనివారం వెల్లడించారు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి ప్రియాంకను ఆమెతో పాటు ఉన్నటువంటి నిఖిల్ వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సో ప్రియాంకతో తనకు ఫిబ్రవరి నెలలో నిశ్చితార్థం జరిగిందని, ఇద్దరం సరదాగా పార్కుకు రాగా రోలర్ కోస్టర్ స్టాండ్ విరిగి ఆమె కింద పడినట్లుగా నిఖిల్ పోలీసులకు తెలిపారు. సో చూడండి, ఇది రోలర్ కోస్టర్ ఇలా పైనుంచి కిందికి మొత్తం తిరుగుతూ కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళేసి వస్తుంటుంది. సో ఇది తిరిగినప్పుడు టోటల్గా రివర్స్లో కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అది వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్లకుండా. అలాంటప్పుడే అక్కడ వేసుకున్నటువంటి బెల్ట్ అన్ని రకాల సదుపాయాలతో రోలర్ కోస్టర్ ఎక్కిస్తారు. అక్కడ హెల్పర్స్ ఉంటారు, అందరు ఉంటారు, స్టాండ్స్ ఉంటాయి, బెల్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ అవి పూర్తి స్థాయిలో గట్టిగా ఉంటాయా లేదా, అవి ఎప్పటి దానికి సర్వీస్ రెగ్యులర్గా చేస్తున్నారా లేదా, వాటిని పూర్తిగా పరిశీలిస్తున్నారా లేదా, ప్రతి సీటు కూడా బెల్ట్ కానీ మిగతా ఉండేటువంటి స్టాండ్స్ కానీ బలంగా ఉన్నాయా లేదా అనేటువంటి వాటిని గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత, లేకుంటే వాటికి సంబంధించిన సర్వీసింగ్ కానీ దానికి సంబంధించిన పూర్తి మెయింటెనెన్స్ అంతా కూడా ఆ రోలర్ కోస్టర్ రన్ చేస్తున్నటువంటి సంస్థనే నిర్వహించాలి. బట్ ఇక్కడ ఏమైంది, రోలర్ కోస్టర్ స్టాండ్ విరిగిపోవడంతో ఆమె పైనుంచి కింద పడ్డటువంటి పరిస్థితి. ఈ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఆ రోలర్ కోస్టర్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించిందే. సో కుటుంబంతో కలిసి చాణక్యపురిలో నివాసం ఉంటున్న ప్రియాంక నోయిడాలోని టెలికాం కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తున్నమాట కూడా చెప్పారు. సో ఇలాంటి చిన్న చిన్న తప్పుల కారణంగా సరదాగా ఇలాంటి ఎగ్జిబిషన్లకు వెళ్ళి కాసేపు కాలక్షేపం చేద్దామని చెప్పుకున్నటువంటి అనేక మంది వరుస ప్రమాదాలకు గురవుతున్నటువంటి సందర్భం. రీసెంట్గా 2-3 నెలల క్రితం హైదరాబాద్లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అంతకుముందు వేరే ప్రాంతంలో ఒకటి జరిగింది. సో నెలకొకటి చొప్పున ఈ ఎగ్జిబిషన్స్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ వినోద కార్యక్రమాలు ఇలాంటి భారీ విషాదానికి గురవుతున్నాయి. దానికి కారణం ఏదైనా కానీ సరదాగా కాసేపు వినోదం కోసం వెళ్ళినటువంటి పరిస్థితి కాస్త తీరని విషాదంగా మారుతున్నటువంటి సందర్భం ఉంది. అందుకే ఒకసారి మీరు కనుక ఎగ్జిబిషన్లకు వెళ్ళి ఇలాంటి రోలర్ కోస్టర్లు కానీ, కొలంబస్లు కానీ, ఇంకేదైనా జాయింట్ వీల్స్ కానీ ఎక్కినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అక్కడ ఉన్నటువంటి సెటప్ ఏ విధంగా ఉంది, పర్ఫెక్ట్గా ఉందా, అది పూర్తి స్థాయిలో మనకు శ్రేయస్కరంగా ఉందా లేదా అనేటువంటి ఆలోచించిన తర్వాత ఇలాంటి వినోదభరితమైనటువంటి కార్యక్రమాలు అడుగు పెడితే బెటర్. ఎందుకంటే మనకు కుటుంబాలు ఉన్నాయి, మన మీద డిపెండ్ అయ్యి చాలామంది ఉంటారు. కాబట్టి తాత్కాలికమైనటువంటి క్షణికావేశంతో కూడుకున్నటువంటి ఆనందాల నుంచి బయటకు వచ్చి రియాలిటీ ఏంటిదని దాంట్లోకి వచ్చి మనం కనుక ఉన్నట్లయితే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి నిర్వహిస్తున్నటువంటి వారిపైన కూడా తీవ్రమైనటువంటి శిక్షలు విధించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వారు చాలామంది పర్ఫెక్ట్గా నిర్వహిస్తుంటారు. ఇలాంటి చాలా వినోదభరితమైనటువంటి కార్యక్రమాలని చాలా దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తుంటారు. కానీ కొంతమంది చేసేటువంటి నిర్లక్ష్యం అనేక మంది ప్రాణాలను బలి తీసుకునేటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.